హాయ్ దిస్ ఇస్ యశోద వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈరోజు స్కూల్స్ రీఓపెన్ అయినాయి ఆఫ్టర్ మంచి గ్యాప్ తర్వాత. పిల్లలందరికీ సమ్మర్ హాలిడేస్ చాలా ఎంజాయ్ చేసినారు, వచ్చినారు. మనమున్నాం డిపిఎస్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ నాచారం బ్రాంచ్లో. ఈ బ్రాంచ్కి సంబంధించి ఇక్కడి యాజమాన్యం పిల్లలకి అందరికీ కూడా ఒక గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. అది ఏ స్టైల్లో చెప్పిందో ఇక్కడ చూడొచ్చు. ఎస్, మొత్తానికి అయితే సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి. ఈరోజు June 12 అందరు పిల్లలందరూ మళ్ళీ బడిబాటు పట్టారు. వాళ్ళ ఎంజాయ్మెంట్ అంతా అయిపోయింది. కానీ కొంతమంది పిల్లలు నిజానికి చదువుని ఇష్టపడుతూ ఎప్పుడెప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతాయా, ఎప్పుడు సమ్మర్ హాలిడేస్ అయిపోతాయా, స్కూల్లో ఫ్రెండ్స్ని ఎప్పుడు కలుద్దామా అనంత ఈగర్లీ వెయిట్ చేస్తూ వచ్చిన పిల్లలు కూడా చాలామంది ఉంటారు. కొంతమంది పిల్లలు నిజానికి చిన్న క్లాస్ పిల్లలు ఏడుస్తూ వచ్చిన పిల్లలు ఉంటారు. మనం చాలా రకాల పిల్లల్ని చూడొచ్చు. మొత్తానికి అయితే నేనున్నాను ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ నాచారం బ్రాంచ్లో. మనతో పాటు ఒక 3rd క్లాస్ అమ్మాయి ఉంది. అమ్మాయి మరి నిజానికి సమ్మర్ హాలిడేస్ ఎట్లా ఎంజాయ్ చేసినారు ఈ పిల్లలు, ప్లస్ స్కూల్ స్టార్ట్ అయింది, ఎట్లా ఫీల్ అవుతున్నారు మాట్లాడదాం. నీ పేరు? నిక్షిత. ఎట్లా ఎంజాయ్ చేసావు సమ్మర్ హాలిడేస్? నేను మాత్రం చాలా ఎంజాయ్ చేశాను. నేను ఈగర్గా స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని చాలా ఎదురు చూశాను. ఇంకా సమ్మర్ హాలిడేస్ టైంలో చాలా ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్స్తో కూడా ఆడుతున్నారు. ఓకే, ఏమి ఇష్టం నీకు స్కూల్లో? ఎక్కువగా చదువుకోవటం ఇష్టమా, ఆడుకోవటం ఇష్టమా, ఫ్రెండ్స్ ఇష్టమా? ఫ్రెండ్సే ఇష్టం, ఎందుకంటే ఎక్కువ మనం ఆడుకోవచ్చు వాళ్ళతో. ఎవరు నీ బెస్ట్ ఫ్రెండ్? నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి పాత క్లాస్లో రిత్విక అని ఉండేది. కొత్త క్లాస్లో ఇప్పుడు సాస్య అని ఉంది. ఎందుకు పాత క్లాస్ ఫ్రెండ్ లేదా? పాత క్లాస్ ఫ్రెండ్ ఎవరు నా క్లాస్లోకి రాలేదు. ఓకే ఓకే. ఏం నేర్చుకున్నావు సమ్మర్ హాలిడేస్లో? సమ్మర్ హాలిడేస్లో నేను శ్లోకాస్ నేర్చుకున్నాను. ఏం శ్లోకాస్? భగవద్గీత. వావ్, గ్రేట్. ఒక్కటి పాడవా మా కోసం? కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భుః మాతే సంగోష్ఠో కర్మణి. వావ్, దాని అర్థం తెలుసా? మరి శ్లోకం నేర్చుకుంటే అయిపోతుందా? అర్థం కూడా తెలియాలి కదా. అర్థం తెలుసుకోవాలి, సరేనా? ఏ శ్లోకం నేర్చుకున్నా దాని భావం ఏంటి, ఆ శ్లోకంలో మనకి ఏం మెసేజ్ ఇస్తున్నారు తెలుసుకోవాలి. ఎవరు నేర్పించారు నీకు? నాకు మా ఇంటి దగ్గర ఉన్న ఒక ఆంటీ నేర్పించారు. ఓ గ్రేట్. మరి ఆంటీని అడుగు ఇక్కడ నుంచి నాకు మీనింగ్ కూడా చెప్పండి అని. ఓకే, సరేనా? నెక్స్ట్ ఇంకొంతమంది పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. మనతో పాటు ఇంకొక 3rd క్లాస్ అమ్మాయి ఉంది. పేరు? వరిణ్య. వరిణ్య మీనింగ్? ద బెస్ట్. వరిణ్య అంటే ద బెస్ట్ అంట. నిజంగానే బెస్ట్ కనిపిస్తోంది, మనం చూడొచ్చు. మెరిట్ స్టూడెంట్ 2024-25కి మెరిట్ స్టూడెంట్ ఈ అమ్మాయి. క్లాస్ మానిటర్, మెరిట్ స్టూడెంట్, ఇంకొకటి ఆల్రౌండర్. వావ్, ఎన్ని ఎట్లా పాసిబుల్ అయింది? దేంట్లో మెరిట్ స్టూడెంట్ నువ్వు, దేంట్లో ఆల్రౌండర్? అన్నిట్లో ఆల్రౌండర్ అను. ఏం చేస్తావు చెప్పు, ఏంటి నీ హాబీ? డ్రాయింగ్. ఏం వేస్తావు ఎక్కువగా? అన్ని అంటే ఎట్లాంటి పిక్చర్స్ వేస్తావు? అంటే యానిమేషన్ పిక్చర్స్ వేస్తావు. సమ్మర్ హాలిడేస్లో ఏం నేర్చుకున్నావు? కొత్తగా ఏమైనా టాలెంట్ నేర్చుకున్నావు, ఏమైనా స్కిల్ నేర్చుకున్నావు? ఏం లేదా? ఏం చేస్తున్నావు మరి సమ్మర్ హాలిడేస్? ఆడుకున్నావు. ఏం ఆటలు ఆడుకున్నావు ఎక్కువగా? మా కజిన్ వచ్చింది. ఓకే, అట్లా ఎంజాయ్ చేసారా? మళ్ళీ వెళ్ళిపోయింది. ఓకే, ఇదేంటి అంటే ఈరోజు వెల్కమ్ యాక్టివిటీ. ఏం చేసినారు చెప్పు. మంచిగా స్కూల్కి ఎట్లా వెల్కమ్ చెప్పిండ్రు మీకు? హ్యాపీగా వచ్చినావా? అబ్బా హాలిడేస్ అయిపోయినాయి అని బాధతో వచ్చినావా స్కూల్కి? హ్యాపీగానే వచ్చావా? ఇట్లా వెల్కమ్ చేసినారా? సూపర్. ఎట్లా ఇప్పుడు డిపిఎస్ నాచారంలో ఏ క్లాస్ నుంచి చదువుతున్నావు నువ్వు? ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పటి వరకు? టర్మ్ 2లో జాయిన్ అయినావా? ఏం నచ్చుతుంది నీకు మీ స్కూల్లో బాగా? అన్నీ అంటే స్పోర్ట్సా, ఫ్రెండ్సా, అన్నీ? వావ్, ఏది ది బెస్ట్, ఏది ఫేవరెట్? స్టడీ. వావ్, స్టడీ ఫేవరెట్ అంట. అందుకే ఇన్ని బ్యాచ్లు ఉన్నాయి. స్టడీ ఫేవరెట్ ఉన్న పిల్లలు ఇన్ని బ్యాచ్లు తెచ్చుకోవచ్చు. ఇందులో ఏది ఇష్టం నీకు? అన్నీ ఇష్టం. అన్నిటికీ అన్ని. ఫుడ్ ఏమి ఇష్టం? ఏ ఫుడ్? హెల్తీ ఫుడ్లో ఏమి ఇష్టం, జంక్ ఫుడ్లో ఏమి ఇష్టం? హెల్తీ ఫుడ్లో అన్ని వెజిటబుల్స్. వావ్, అన్ని వెజిటబుల్స్ తింటావా? ఓకే. జంక్ ఫుడ్ క్యారెట్ కొంచెం ఇష్టం కానీ తింటా. ఓకే. జంక్ ఫుడ్లో ఏమి ఇష్టం? ఫ్రెంచ్ ఫ్రైస్ ఇష్టం. ఓకే. నీకు నీ క్లాస్లో బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరు? చాలా మంది ఉన్నారు. బెస్ట్ ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారా, ఒక్కళ్ళు ఉంటారు? నీకు చాలా మంది ఉన్నారా? నీ ఫేవరెట్ టీచర్ ఎవరు? నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? ఫేవరెట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్. డిపిఎస్ నాచారంలో ఇప్పుడు నువ్వు ఆఫ్టర్ హాలిడేస్ ఈరోజు ఫస్ట్ డే వచ్చావు కదా, ఎట్లా అనిపించింది? వెల్కమ్ మంచిగా స్పెషల్ వెల్కమ్ చెప్పిండ్రు టీచర్స్.
ఎట్లా అనిపించింది? చాలా కంఫర్టబుల్గా అనిపించిందా? ఓకే, ఎంతమంది ఉంటారు మీ క్లాస్లో? 35. మరి 35 మెంబర్స్లో ఇన్ని బ్యాచెస్ నువ్వు ఒక్కదానివే తెచ్చుకుంటే ఎట్లా? మిగతా వాళ్ళకి ఏమొద్దా? ఇంకా బ్యాచ్లు ఉంటాయి. ఇంకా ఉంటాయా? నీకు కాంపిటీషన్ ఇచ్చే పిల్లలు ఉన్నారా? టఫ్ కాంపిటీషన్ దేంట్లో వస్తుంది నీకు? ఏ సబ్జెక్ట్లో టఫ్ కాంపిటీషన్ ఇస్తారు నీకు నీ ఫ్రెండ్స్? ఎవరు ఇవ్వరు. చూసిందా వరీనియా, ఎవరికి టఫ్ కాంపిటీషన్ ఇవ్వడానికి వీల్లేదు. వరీనియా ది బెస్ట్, పేరులోనే ఉంది ది బెస్ట్ అని. ఎస్, నెక్స్ట్ మనతో పాటు కిడ్స్ ఉన్నారు. ఏ క్లాస్? నైన్త్. అమ్మో, 9th క్లాసా మీరు? చూస్తే 6th లాగా ఉన్నారు. ఎట్లా ఉంది? సమ్మర్ హాలిడేస్ అయిపోయి ఫస్ట్ డే వచ్చిండ్రు కదా స్కూల్లో. ఈరోజు ఎట్లుంది మీ ఫీలింగ్? చాలా ఎక్సైటెడ్గానే అంటే స్కూల్కి వస్తే ఏదో ఒకటి నేర్చుకోవాలి అని ఉద్దేశం. ఓకే, ఎట్లా మరి? అంటే సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేయలే? స్కిల్స్ నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నావు చెప్పు? కోడింగ్. ఓకే, కోడింగ్ నేర్చుకున్నావా? అంటే సపరేట్గా బయటికి వెళ్ళావా లేకపోతే ఇంట్లోనేనా? పైథాన్, లైక్ యూట్యూబ్లో చూసి కోడింగ్ నేర్చుకున్నావా? ఏమవుదామని? అంటే కోడింగ్ ఎందుకు ఇంట్రెస్ట్ నేర్చుకోవాలని. ఎందుకంటే సమ్మర్లో ఖాళీ టైం ఉంటుంది కదా, టైం వేస్ట్ చేసే బదులు నేర్చుకోవడం. డ్రాయింగ్, బుక్ రీడింగ్. ఓకే, ఏం బుక్స్ చదివావు? ద మ్యాజిక్ ఆఫ్ ద లాస్ట్ టెంపుల్, సుధామూర్తి. ఓకే అలా. ఓకే, నువ్వు? నేను చాలా అంటే పేరెంట్స్కి హెల్ప్ చేయటం, ఇంకా పేరెంట్స్ ఏమన్నా మనకి వర్క్ అలా నేర్పిస్తారు అండ్ బుక్స్ చదవటం, టైం పాస్ అవ్వకుండా ట్యూషన్కి వెళ్ళటం, ఇలా చేస్తాను. హాలిడేస్ ఇష్టమా? స్కూల్ రెగ్యులర్గా జరగటం ఇష్టమా? నిజం చెప్పు. రెగ్యులర్గా జరగటం ఎందుకంటే ఎవ్రీడే మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం స్కూల్కి వస్తే. సో స్కూల్లో, ఈ స్కూల్కి సంబంధించి డిపిఎస్ నాచారం మీ స్కూల్ బ్రాంచ్కి సంబంధించి నీ ఫేవరెట్ అంటే స్కూల్లో ఏం చెప్తావు? అంటే ఇక్కడ స్పోర్ట్స్ బాగా ఆడిపిస్తారు. ఏ స్పోర్ట్స్? వాలీబాల్. ఓకే, మీరు పార్టిసిపేట్ చేస్తారా? ఓకే, 9th క్లాస్ కదా, అంటే ఇది నిజానికి 10th కంటే ముఖ్యం అంటారు ఈ క్లాస్. ఈవెన్ 10th క్లాస్ కంటే కూడా బోర్డ్ ఎగ్జామ్స్కి ఇది క్లాస్ బాగా చదివితేనే అని అంటారు. సో ఆ భయం ఏమైనా ఉందా? క్యారీ అవుతుందా? నర్వస్ అవుతుందా? ఓకే, ఏ సబ్జెక్ట్స్లో నువ్వు నీకు ఫేవరెట్ ఏంటి? ఏ సబ్జెక్ట్ ఫేవరెటా? సోషల్, సైన్స్. దట్స్ ఇట్. ఓకే, సోషల్ సైన్స్. నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. మ్యాథ్స్ ఇష్టం. ఏమవుదామని? నేను డాడీ ఏమో డాక్టర్ అంటున్నారు, మమ్మీ ఏమో ఇంజనీర్ అంటున్నారు. నువ్వేమనుకుంటున్నావు? నేను పేరెంట్స్ ఏది చెప్తాదో చాలా. అయ్యో, అంతేనా? మరి ఏది, మమ్మీదా డాడీదా? మమ్మీదే చేద్దాం అనుకుంటున్నావు. నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు? డాక్టర్. ఓకే, ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నావు. సో మీ క్లాస్కి సంబంధించి ఐఐటి జేఈ వైపు వెళ్దాం అనుకుంటున్నావు. నువ్వు సమ్మర్ హాలిడేస్లో మంచి స్కిల్ నేర్చుకున్నావు. కోడింగ్ త్రూ మనం ఏం చేయొచ్చు? ఓకే, ఇంకా ఏం యాక్టివిటీస్లో ఉంటావు స్కూల్లో? స్పోర్ట్స్ అన్నిట్లలో ఉంటావా? లైక్ ఏదన్నా ఒక స్పోర్ట్. ఏ స్పోర్ట్స్ ఆడతావు? వాలీబాల్ ఆడతావా? మీ క్లాస్లో ఎంతమంది ఉంటారు మొత్తంగా? 39, 40. ఎన్ని సెక్షన్స్ ఉంటాయి? 16 సెక్షన్స్ ఒక 9th క్లాస్కి. వావ్, చాలా పెద్ద కాంపిటీషన్ మీ స్కూల్లో మీకే కదా. మీ స్కూల్కి సంబంధించి ఈసారి వచ్చిన 10th రిజల్ట్స్ ఎట్లా అనిపించినాయి మీకు? ఇప్పుడు నెక్స్ట్ మీరు 10th, సో ఏమనిపించింది మీకు? అందరికి చాలా బాగా వచ్చింది. కొంచెం పర్సెంటేజ్ ఉంది ముందు కన్నా. ఓకే, 10thలో 99%, 96%, చాలా మందికి 90% అబౌవ్ వచ్చింది స్కూల్లో. సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి, మీరు వచ్చారు. సమ్మర్ హాలిడేస్లో ఏదో ఒక స్కిల్ నేర్చుకుని వచ్చారు. సో ఇక్కడికి వచ్చాక ఇప్పుడు మీకు స్కూల్ రెగ్యులర్గా జరగటమే మీకు ఇష్టం అని చెప్తున్నారు. సో ఎప్పుడు మీరు హాలిడేస్ కోరుకుంటారు ఎక్కువగా? ఏ టైంలో మీకు హాలిడేస్ కావాలి అనిపిస్తుంది? అంటే ఇప్పుడు మాకు ఎక్కడైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, ట్రిప్స్కి అలా వెళ్ళాలన్నప్పుడు హాలిడేస్ కావాలి అనుకుంటాము. కానీ ఖాళీ టైం ఉన్నప్పుడు అంత ఇంట్రెస్ట్ ఉండవు హాలిడేస్. ఓకే, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు చాలా బాగా. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు హాలిడేస్ కావాలి చదువుకోవడానికి ముందు. ఎస్. టీచర్? క్లాస్ టీచర్ పేరు? జయశ్రీ మ్యామ్. మీ ఫేవరెట్ టీచర్ వస్యా. ఓకే, ఏ సబ్జెక్ట్ చెప్తారు? కంప్యూటర్స్. ఓకే, అది మొత్తంగా వీళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఎంజాయ్ఫుల్గా స్కూల్లో కూడా ఉన్నారు. రెండు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. అంటే ఆ టైప్ ఆఫ్ వెదర్ ఈ డిపిఎస్ నాచరంలో ఉందని మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే అటు హాలిడేస్ ఉన్న ఎంజాయ్ మూమెంట్లోనే ఉన్నారు వీళ్ళు, చదువుకుంటూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్న దాంట్లోనే ఉన్నారు.